మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 22nd చాప్టర్ వివరంగా చెప్పుకుంటున్నాము. వ్రజవాసులందరూ కూడా బృందావనానికి మారినప్పటి నుంచి బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇళ్ళు వాకిళ్ళన్నీ కట్టుకున్నారు చక్కగా. దక్షిణంలో కాత్యాయని దేవి ఆలయం, ఉత్తరంలో గోశాలలు ముఖ్యంగా చక్కగా కట్టుకున్నారు. అవి రెండే ముఖ్యమైన కేంద్రాలు అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి. ఉంటే ఊళ్ళో ఉంటారు, లేకపోతే గోశాలలో ఉంటారు అన్నట్టుగా తయారైంది. ఎవళ్ళ ఇళ్ల మీద వాళ్ళకి అసలు ఎక్కువ ధ్యాస లేదు. బ్రాహ్మీ ముహూర్తంలోనే కృష్ణుడు గోపబాలకులు బయలుదేరి కాచానీదేవి సన్నిధికి వెళ్ళిపోతారు. పిల్లలందరూ కలిసి కృష్ణుడితో యోగం అభ్యాసం చేస్తారు. వాళ్ళ ప్రణవనాదం, వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఓంకారం ఆ దక్షిణం వైపు గాలులతో కలిసి గ్రామవాసులందరికీ వినిపిస్తూ ఉంటుందిట. హృదయంలో ఒక ఆనందం, ఒక టచ్ జరుగుతూ ఉంటుందన్నమాట. హృదయానందకరంగా ఉంటుందిట ఆ ఓంకారం వింటుంటే. మనం కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కనుక ఓంకారం చేస్తుంటే వింటే అట్లా ఎక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు. అది అలా ఉంటుందిట. గోపగోపీ జనులందరూ కూడా స్నానాలు చేసి, అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా స్నానం చేసి యమునకి వెళ్ళి స్నానాలు చేస్తారు. వెనక్కి వచ్చేటప్పటికి కృష్ణుడితో కలిసి పిల్లలు చేస్తూ ఉన్నటువంటి ఓంకారము, వేణునాదము ఇవన్నీ కలిసి వాళ్ళకి ఆ పొద్దున్న చల్లని గాలులతో ఎంతో ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటాయిట. పొద్దున్నే కాత్యాయనీదేవి పూజ పూర్తి అయి నీరాజనం ఇస్తూ ఉంటే కృష్ణుడు, గోపబాలకులు, మిగతా పిల్లలందరూ కూడా ఆ లేగ దూడల్ని, ఆవు దూడల్ని పచ్చిక బీళ్ళకి తీసుకెళ్తారట. వాళ్ళు గోశాలకు చేరుకునేటప్పటికి వాళ్ళ తల్లులందరూ కూడా సద్దన్నం రెడీ చేసి గుడ్డలో మూట కట్టి వాళ్ళ భుజాలకి తగిలిస్తారట. సాయంకాలంలో లేగల్ని మళ్ళీ యమున దాకా మరలించుకొని వస్తారు. అంతే, పిల్లలు యమునా నది వరకే తెస్తారట. స్నానాల రేవులో గోశాలలకి ఆ దూడలన్నీ వాటంతటవే వెళ్ళిపోతాయిట. ఆ స్నానాల రేవు దగ్గర వీళ్ళు ఆగిపోయి స్నానాలు చేసి ఇళ్ళకి చేరకముందే సూటిగా కాత్యాయని దేవి ఆలయానికి వెళ్ళిపోతారు. సాయంత్రం ఇంటికి రావటం అనే ప్రసక్తే లేదు. యమునా నది దగ్గరికి వెళ్తే దూడలన్నీ వెనక్కి వెళ్తాయి, వాటికి అవి గోశాలకు వెళ్ళిపోతాయి. ఈ పిల్లలందరూ యమునలో శుభ్రంగా స్నానాలు చేసి స్ట్రైట్గా వీళ్ళు గుడికి వెళ్ళిపోతారు. అమ్మవారి గుడికి వెళ్ళిపోయి అప్పటి నుంచి బాగా చీకటి పడేదాకా మళ్ళీ కృష్ణుడి వేణుగానము, బాలకుల ఓంకారనాద వినిపిస్తూనే ఉంటుందిట. ఈ బాలకులు రాత్రిపూట ఎప్పుడు ఇంటికి చేరుతారో ఎవ్వరికీ తెలియదు. ఎక్కువ కాలం దేవి గుళ్ళోనే అన్ని ఆటలు పాటలు అన్ని రకాల వ్యాసంగాలు జరుగుతున్నాయి. ఈ పిల్లలతో పాటు ఈ బాలకులతో పాటు బాలికలు కూడా, ఆడపిల్లలు కూడా దేవి దర్శనం అని చెప్పి వంకబెట్టుకొని ఆలయానికి బయలుదేరి వెళ్తున్నారు. దేవి విగ్రహాన్ని చూస్తూ ఒక పక్క నుంచి కృష్ణుణ్ణి రెప్పలార్పకుండా చూస్తూ ఉంటారు. అప్పుడేమో తల్లులు స్నానాలు చేసి వచ్చి దేవి దర్శనం చేసుకొని పిల్లల్ని పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉంటారట ఆడపిల్లల్ని. ఆ పిల్లలేమో మేము రాము అంటారట. తెల్లారింది మొదలు గుళ్ళో ఊరేగటం ఎందుకు, వచ్చేయండి అంటారట. మీరు ఆడపిల్లలు కాదా, ఇంట్లో పని పాటలు చేయక్కర్లేదా, రేపు అత్తవారింటికి వెళ్తే వాళ్ళు మమ్మల్నే తిడతారు, మీకేం పనులు నేర్పలేదని అని అంటారట తల్లులు. అంటే ఒక పిల్ల అన్నదిట, నేను కాత్యాయనీదేవి ప్రసాదం తీసుకొని వస్తాను అందిట. ఇంకో అమ్మాయి ఏమో వేణునాదం మేము మాత్రం వినకూడదా, ఈ మగపిల్లలే వినాలా, మేము కూడా నేర్చుకుంటాం వేణువు అని ఒక పిల్ల మొర ఇచ్చిందిట. ఇలా అవంగానే తల్లులందరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని, ఇది అమ్మవారి మీద భక్తి కాదన్నమాట, అయితే సంగీతం మీద భక్తి కూడా కాదు, ఆ యశోద కొడుకు వేణు ఊదుతూ చిలిపిగా కనుబొమ్మలు తిప్పుతుంటే అది చూసి ఈ ఆడపిల్లలందరూ గంగవెర్రులు ఎత్తిపోతున్నారు అన్నదిట. అనగానే మృణాళి నంది, వాడికేమి వాడి తల్లి వాడిని అదుపులో పెట్టలేదు, కానీ మనకెట్లా జరుగుతుంది, ఈ వేణునాథం సొగసేమో తెలియదు కానీ విన్నవాళ్ళకు ఒళ్ళుది లేకుండా పోతుంది. ఈ పిల్లలు ఈ రుచికి అలవాటు పడితే ఇంకేముంది, పెళ్లి పేరంటం కావాల్సిన వాళ్ళు రేపు వయసు వచ్చాక కూడా ఇలా జరిగితే చాలా కష్టమైపోతుంది అన్నది. అనగానే ఒక పిల్లంది, మరి మీరందరూ కూడా వేణుగానం వింటున్నారు కదా,
మీరు చేస్తే తప్పు లేదా అన్నదిట. అనంగానే మృణాళి నందిట, ఏం చేస్తాం, మాకు ఈ వేణుగానం వినపడినంతసేపు ఒళ్ళు తెల్లటం లేదు. ఈ లోకంలో వేణు ఊదేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇటువంటి వేణువు మటుకు వీడొక్కడే ఉట్టిగట్టుకొని ఊరేగుతున్నాడు అన్నది. అప్పుడు ఈ పిల్ల మళ్ళీ అన్నది, మరి పొమ్మంటే పోదు కదా, మీరు వాడిని వేణువు ఊదటం ఆపేసేయండి, అప్పుడు మేము వినటం ఆపేస్తాం అంది. రోజు ఇట్లాంటి సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత పిల్లలని తల్లులు చేయబట్టుకొని లాక్కెళ్ళిపోతూనే ఉంటారు. ఒకరోజు ఈ ఆడపిల్లలందరూ కలిసి గోశాలలో కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారట. మల్లిక అనే పిల్ల అన్నదిట, ఈ పెద్దవాళ్ళన్నిటికీ హద్దులు పెడతారు, మనమేం తప్పు చేసాం, ఆలయానికి వెళ్తే తప్ప, కాత్యాయని దేవిని చూడటం తప్ప, వేణుగానం వినటం తప్ప అన్నదిట. అనంగానే మంజువాణి అనే అమ్మాయింది, కాదు కాదు, వేణుగానం విని మనం అందరం పరవశించిపోతున్నంట, ఒళ్ళు తెలిసి వింటే తప్పులేదేమో అన్నదిట. అనగానే తులసి అన్నది, రేపటి నుంచి మనం కూడా ఒళ్ళు తెలిసే విందాంలే, పెద్దవారు ఒళ్ళు మర్చి వింటూ ఉంటారు అన్నదిట. వాళ్ళు ఒళ్ళు మర్చి సందులో సందు కనిపెట్టి ఆ కృష్ణుడు కనుబొమ్మలు తిప్పుతూ ఉంటాడు కదా, నువ్వు చూసావా, నేను గమనించాలే అంది సంధ్య అనే అమ్మాయి. అనంగానే మంజువాణి అందిట, వాడి కనుబొమ్మల కదలికలు చిరునవ్వులు చూడకుండా ఎవరుండగలుగుతారు, ఇంతకు చూడటం తప్ప అన్నదిట. అంటే మల్లిక అంది, తప్పు కాదు, తప్పున్నారా, మనం పెళ్లి కావాల్సిన ఆడపిల్లలం కదా అన్నదిట. తులసి అన్నది, పెళ్లి కావాల్సిన మగపిల్లలు మరి స్వేచ్ఛగా చూడొచ్చా అందిట. కదంబిని అన్నదిట, పెళ్ళైన ఆడవాళ్ళు కూడా స్వేచ్ఛగా చూడవచ్చు, మరి మన తల్లులు చూస్తున్నారు కదా అంటే. తులసి అంది, అయితే మనకు తొందరగా పెళ్ళైపోతే బాగుంటుంది అన్నదిట. కదంబిని అంది, ఎవరితో చెప్పకుండా ఒకరోజు గుళ్ళోకి వెళ్ళి ఆ కృష్ణుడినే పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది, చేసుకున్నాక పెద్దవాళ్ళు ఏం చేయలేరు కదా అన్నది. తులసి అనేది, డొక్కజించి డోళ్ళు కడతారు, అయినా నాకు అనిపిస్తోంది మనం కోరిన వాడిని పెళ్ళాడటం తప్ప ఏంటి, అసలు మనకెవరు కావాలో వాళ్ళని పెళ్లి చేసుకోవటం తప్పెట్లా అవుతుంది అన్నది. అనగానే కదంబినంది, అంతా మన ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు మీరందరూ, పెద్దవాళ్ళ మనసులకు నచ్చి మనల్ని అతనికి ఇచ్చినప్పుడు కదా మనం పెళ్లి చేసుకునేది, మనంతట మనం ఎలా చేసుకుంటాం అన్నది కదంబిని. తులసి మళ్ళీ అంది, మనం ఇంతమంది ఉన్నాం, వాడేమో ఒక్కడే, ఇందరము ఒక్కడనే ఎలా పెళ్లి చేసుకుంటాం అన్నది. మంజువాణి, కాత్యాయని దేవి ఆశీర్వదిస్తే సాధ్యం కానిదేమీ లేదు అని పెద్దవాళ్లే చెబుతున్నారు కదా, మనం రోజు దేవి దర్శనం చేసుకునేప్పుడు మనస్సులో ఆవిడకి నమస్కారం చేసుకుని వేడుకొందాము అన్నది. ఇట్లా సంభాషించుకుంటూ ఉండగానే కృష్ణుడు అక్కడికి వచ్చాడు. అందరూ దూరంగా నిలబడి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని తెల్లబోయారట. కృష్ణుడు అన్నాడు, మీరు ఇక్కడ చేరారేంటి, ఇంటికన్నా గుడి పదిలం కదా, మీకోసం మీ పెద్దవాళ్ళు గుడిలో వెతుకుతున్నారు, అందరూ యమునా నది తీరానికి బిందెలు పుచ్చుకొని ఇప్పుడే గుడి నుంచి వస్తూ ఉన్నారు, వాళ్ళు వచ్చే లోపల బుద్ధిమంతుల్లాగా ఇళ్ళకి వెళ్ళిపోండి, నన్ను అడిగితే మీరు ఇంట్లోనే ఉన్నారని చెబుతాలే అన్నాడు. పిల్లలందరూ పక్కపక్క నవ్వుకుంటూ ఇళ్ళ వైపు పరిగెత్తారు. అందులో ఒక అమ్మాయి పరిగెత్తుతూనే, చెప్పు చెప్పు, మేం మాత్రం నువ్వు ఇక్కడ ఉన్నావు అని యశోదతో చెప్పనులే అని కేకబెట్టింది. క్రీడామేడు గ్రంథంలో చాప్టర్ నంబర్ 22 అయిపోయింది.